శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో ప్రథమ స్కందంలో ఉన్న 19 అధ్యాయాలు మనం సంపూర్ణం చేసుకున్నాం పోయిన వారము. ఆ చివరి అధ్యాయంలో 19వ అధ్యాయంలో శుక్లవారు వస్తూ ఉన్నారు. అక్కడ శ్లోకాలు చూసుకున్నాము. అందులో ఒకటో రెండో చిన్న చిన్న విషయాలు మళ్ళీ ఒకసారి చూసుకుని మనము ద్వితీయ స్కందంలోకి వెళ్ళిపోదాం. ఇవాళ ఇందులో ఏం జరిగిందంటే, మన మహర్షులందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు, వాళ్ళ శిష్య ప్రశిష్య గణాలతో సహా మన రాజుగారి అనుచరులు, ప్రాబబ్లీ ఆయన ఊళ్ళో వాళ్ళు అందరూ ఎవరెవరు వచ్చున్నారో అక్కడ చాలా మంది ఉన్నారు. మన రాజుగారికి మాత్రం మనసు ఇంకెక్కడా లేదు. ఆయన ఆ గురువులు వచ్చి కూర్చున్న జగద్గురువులు ఉన్నారు, అందరు బ్రహ్మర్షులు, మునులు, ఋషులు, వాళ్ళందరినీ అడుగుతున్నారు. నాకు భగవంతుడి విషయాలు వినాలని ఉన్నది, నా మీద దయతో వచ్చి ఉన్నారు, నాకు అవే విషయాలు చెప్పండి అని ఆయన అడుగుతూ ఉండగా అనుకోకుండా ఏదో ఎక్కడో గామటనం చేస్తున్న వారు ఏదో తిరుగుతూ ఉన్నారు భూమి మీద. అటనము ఒక చోటికి వెళ్ళాలి, పాయింట్ ఏ టు పాయింట్ బికి, ఇక్కడికి వెళ్ళాలి, పని చేయాలని ఏమీ లేదు, ఊరికినే తిరుగుతున్నారు. బికాజ్ ఆయనకి కర్మలు ఏమీ లేవు చేయడానికి. కర్మలు ఎందుకు లేవు చేయడానికి అంటే కోరికలు ఏమీ లేవు కావాలని. అటువంటి వారు ఆయన అక్కడక్కడ తిరుగుతూ అనుకోకుండా ఎదురుచ్చాయ ఇక్కడికి వచ్చారు. ఆ వచ్చిన వారి పేరు ఇంకా చెప్పలేదు మన వ్యాస మహర్షి. ఆ వచ్చిన వారు గురించి మనం చదువుకుంటూ వెళ్ళాం. ఇందులో ఒక చిన్న విషయం, ఇక్కడ నేను కపోలం అన్న చోట 2 వారాలు లలాట భాగము ఈ నుదురనే చెప్పాను, కపోలాలంటే బుగ్గలు. ఆ విషయం ఒకసారి క్లారిఫై చేద్దాం అనుకున్నాను. సుకుమార పాద కర ఊరు బాహు అంశ కపోల గాత్రాలు ఉన్నాయి ఆయనకి, సుకుమారమైనవి. ఆయన పాదాలు, అరికాళ్ళు, అరచేతులు, ఆయన ఊరువులు, తొడలు, ఆయన బాహువులు, భుజాలు, ఆయన చేతుల పైన ఉండే ఈ అంశభాగము, ఆ తర్వాత కపోలాలు, బుగ్గలు, ఆయన శరీరం మొత్తము, గాత్రం అంతా సుకుమారంగా ఉన్నది. సుకుమారమైన దేహంతో ఉన్నారు ఆయన. బుగ్గలు కూడా సుకుమారంగా ఉన్నాయని నేను మళ్ళీ చూసుకున్నాక, ఓహో మన తాతగారికి ఇంకా 16 ఏళ్లే కాబట్టి ఇంకా నూనె మీసాలు కూడా వచ్చినట్టు లేవు, ఇంకా నున్నగున్నట్టున్నాయి అని అనుకున్నాను మనసులో ఊహించుకొని. సరే, అది చూసుకున్న వెంటనే నాకు ఇంకొక మనసులో ఏమి ఆలోచన కలిగిందంటే, ఈ ద్వి-అష్ట-వర్షం 16 సంవత్సరాల వయసున్నారు, సుకుమారమైన శరీరంతో, కానీ ఆయన అవధూత వేషులై ఉన్నారు, ఆయన దిగంబరులై ఉన్నారు, ఆయన ముఖమంతా చెల్లా చెదరగపడ్డ జుత్తుతో ఉన్నారు, ముంగుర్లతో అని రాసేసరికి నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. ఈ లక్షణాలన్నీ ఇంకొకళ్ళకు కూడా ఉంటాయి. ఈ అవధూత వేషంతో బూడిద రాసుకొని, ఏవో జంతు చర్మాలన్నీ తగిలించుకొని, పాములన్నీ పెట్టుకొని, దిగంబరంగా లేకపోతే, అసలు అంత మాత్రం జంతు చర్మాలు కూడా లేకపోతే దిగంబరంగా, ఆ దిగంబరంగా ఉండి జుట్టంతా చెల్లా చెదరగా ఉండి, సగము జటాజూటాలతో ఉండి, సగము ఆయన జుట్టంతా జటాచూట ఆ విధంగా ఉంటుంది. అందులో నీళ్లు ఉండడం వల్ల కుండలాగా ఆయన జుట్టులో గంగాదేవిని భరిస్తుండడం వల్ల జుట్టంతా రాగి రంగులోకి వచ్చిందని కొంతమంది. ఇవన్నీ చెప్తూ ఉన్నవారు ఒక ఆయన ఉన్నారు. ఏ కోరికలు లేవు, అంతటా తిరుగుతూ ఉంటారు, గావంతా ఆ సంచారం చేస్తూ అనపేక్షులై ఉన్న నా తండ్రి పరమేశ్వరుడు గుర్తొచ్చాడు. ఇదే ఇక్కడ చదువుకున్నది మళ్ళీ ఒకసారి పైనుంచి కింది దాకా చదివితే, ఈ వికీర్ణమైన కేశములతో ఉన్న వక్త్రము, ముఖమంతా చెల్లా చెదరగా పడి ఉన్న ముంగుర్లతో ఉన్న ముఖము,
లేదా దిగంబరంగా ఉన్న దేహము, ఇటువంటివి పక్కన పెడితే మిగిలినవన్నీ ఈ 16 సంవత్సరాల వయసున్న సుకుమారమైన ఆ మూర్తి మధ్యలో కూర్చునుంటే చుట్టూ తలలు పండిన ఋషులు మునులు కూర్చొని ఉన్నారన్నప్పుడు వెంటనే మళ్ళీ నా తండ్రి శివుడే దక్షిణామూర్తిగా కూడా కనిపించారు నాకు. ఈ శ్లోకాలు నేను చాలా భావన చేసుకున్నాను, మీతో పంచుకోకుండా ముందుకు వెళ్ళలేక చెప్తున్నాను. ఆయన దగ్గర కూడా అంతే. ఆయన 16 సంవత్సరాల ప్రాయంతో అక్కడ కూర్చుని ఆయన మౌనంగా ఉపదేశం చేస్తుంటే అది విని తెలుసుకుంటున్న వాళ్ళు తలలు పండిన వయోవృద్ధులు, వయస్సుల పరంగా వృద్ధులై ఉండి జ్ఞానంలో ఈ 16 ఏళ్ల పసివాడి కన్నా తక్కువ ఈ బాలలై ఉండడం చేత ఆయన్ని కూర్చోబెట్టుకొని గురువుగా వీళ్ళు వింటూ ఉన్నారన్న రూపం ఒకటి మనసులో మెదిలింది. తర్వాత ఇంకొక విషయం ఏమి అంటే, నేను మళ్ళీ మీతో ఇంకా కొంచెం చూసుకుందాం కలిసి అని అనుకున్నది, మన భగవంతుడు ఇప్పుడు ఈ బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి సంఘాలంతా చుట్టూ కూర్చుని ఉంటే వాళ్ళ ఆ విధంగా సమృతమై ఆయన చుట్టూ ఉండగా తత్ర అక్కడ సహా మన వ్యాసపుత్రులు వ్యరోచత ఆయన ఇంకా ఎంతో గొప్పగా ప్రకాశిస్తున్నారు అని రాస్తూ గ్రహ రక్ష తారా నికరై పరీతః యథా ఇందుః అని చెప్పారు. అప్పుడు గ్రహాలు, నక్షత్రాలు, తారకలు చుట్టూ ఉండగా మధ్యలో ఉండి ప్రకాశిస్తున్న ఇందు అని చెప్పుకుంటూ వెళ్ళాము. ఈ గ్రహ నక్షత్ర తారల గురించి మనం చాలా లోతుగా చూసుకున్నాం. ఇందు గురించి ఇప్పుడు చూద్దాం. ఇందు అన్న మాట వాడారు. ఇందు అంటే చంద్రుడు అని అర్థము. ఇప్పుడు ఇందుకి చంద్రుడికి రెండిటికి అర్థాలు చూద్దాము. చంద్ర అన్నప్పుడు చద, చద అంటే ఆనందాన్ని కలిగించే అని అర్థం. ఆనందాన్ని కలిగించే రకారం కూడా ఉంది కాబట్టి రాజిల్లే, ప్రకాశించే అని అర్థం. ఆహ్లాదాన్ని కలిగిస్తూ ప్రకాశిస్తూ ఉన్నది అని అర్థం చంద్ర అన్నదానికి, ఆ పదానికి అర్థం వ్యుత్పత్తి ప్రకారంగా. ఆహ్లాదాన్ని కలిగిస్తూ మనోహరంగా ప్రకాశిస్తూ ఉన్నది ఏదైతే ఉందో అది చంద్రమై ఉంటుంది, అది మన మనసై ఉంటుంది. శాంతించిన మనసు జ్ఞానపు జ్యోతులతో, నిష్కళంకమైన జ్ఞానపు జ్యోతులతో ఉన్నప్పుడు అది మనసు చంద్రమై ఉంటుంది. కాక ఇందు అన్నదానికి కూడా స్పెసిఫిక్ గా ఆ పదానికి అర్థం ఉంది, వ్యుత్పత్తితో సహా కూడి. ఇది అంటే మహా ఐశ్వర్యం అని చెప్తున్నారు. ఆ మహా ఐశ్వర్యము ఎవరిది అయి ఉన్నదో అది ఇందు అని చెప్తూ వెంటనే పరమైశ్వర్యము జ్ఞానమే. ఎందుకంటే జ్ఞానైశ్వర్యాలు భగవత్ తత్వం కాబట్టి పరమమైన ఐశ్వర్యం జ్ఞానమే. ఆ జ్ఞానపు ప్రకాశమే ఇది, అందులో నుంచి వచ్చింది, అది కలిగి ఉన్నది ఇందు అని దానికి, ఆ పదానికి వ్యుత్పత్తి ఉంది. ఈ రెండు మాటల పరంగా ఇందు అని చూసినా చంద్రుడు అని చూసినా రెండిటికి అర్థము అనంతమైన ప్రకాశమే. అనంతమైన పైగా జ్ఞాన ప్రకాశం. మామూలుగా బయట జడాకాశంలో ఉన్న మనం రోజు చూసే చంద్రుడు అయితే అది వెలుగు, అది రిఫ్లెక్టెడ్ వెలుగు, సూర్యుడి నుంచి రిఫ్లెక్ట్ అయింది కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ చెప్తున్నది గ్రహాలు గ్రహిస్తూ ఉన్న బుద్ధులతో చెప్తున్న విషయాన్ని గ్రహిస్తున్న మనసులు, పట్టుకుంటున్న బుద్ధి, ఆ పట్టుకుంటున్న విషయమేమో అక్షరం కాకుండా ఉన్నది, అక్షరమై ఉన్నది, అది నక్షత్రమై ఉన్నది, అది తరింప చేయడానికి కావలసిన జ్ఞానమై ఉన్నది. దీన్నంతా పట్టుకోవడానికి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు తక్కువ వాళ్ళు ఎవరు గారు, అందరూ తరింప చేయగలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళు, క్షయం లేని జ్ఞానంతో కూడి ఉన్న వాళ్ళు, అటువంటి జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళు. కానీ వాళ్ళందరిలో కూడా మధ్యలో మహా ఐశ్వర్యం
మహాజ్ఞానమన్న ఐశ్వర్య ప్రకాశంతో ఉన్నవారు, ఇంకా వీళ్ళందరినీ మించిన ప్రకాశంతో ఉన్నవారు అని చెప్తున్నారు మన వ్యాసుల వారు. ఒకవేళ మనము ఈ అర్థం చూసుకోకపోతే, ఈ నక్షత్రాలు తారకలు పోని గ్రహాలంటే స్వయంగా ప్రకాశించవు, ఈ నక్షత్రాలు తారకలైతే స్వయంగా ప్రకాశిస్తాయి. వాటి మధ్యలో స్వయంగా ప్రకాశించని భూమి అన్న గ్రహం చుట్టూ తిరుగుతూ సూర్యుడి వెలుగు దాని మీద పడితే అది కూడా వెలుగుతుంటుంది. అటువంటిది వీటన్నిటికి మధ్యలో ఉండి ప్రకాశించడం గురించి ఎందుకు చెప్తారన్న ప్రశ్న కలిగింది మనకి. అందుకని ఇది చూసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్నవి భూగ్రహం లాంటి గ్రహాలు, ఏదో సూర్యుడు లాంటి తారకలు, నక్షత్రాలు, వాటి మధ్యలో ఇంకా తక్కువగా ఉన్న చంద్రుడు కాదు. ఇక్కడ చూస్తున్నది మనకు చదమని ఆహ్లాదాన్ని కలిగిస్తూ, చందమని దీపిస్తూ ఉన్న, ఇదమై పరమైశ్వర్యం అన్న జ్ఞాన ప్రకాశంతో ఉన్న ఆ వస్తువు, పదార్థం, దాని చుట్టూ అది ఆ వెలుగులు ప్రసరిస్తూ ఉంటే గ్రహించడానికి దాని చుట్టూ కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ మధ్యలో కూర్చొని ఆయన ప్రకాశిస్తూ ఉన్నారు అని చెప్తున్నారో ఏమో మన వ్యాసుల వారు. మన శక్తి వంచన లేకుండా బుద్ధికి తోచినంత దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంతవరకు చూసుకున్నాము. ఇప్పుడు మన పరీక్షిత్ మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇందులో నుంచి ఎట్లా బయటపడాలి? గురువు గారు మార్గనిర్దేశం చెయ్యండి. గృహమేధులు, గృహాల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా బయటపడతారు ఆ విషయాన్ని నాకు చెప్పండి. అసలు ఇక్కడ గృహమేధులు అంటే గృహస్థులు, వాళ్ళ గృహాల్లో ఏదో గోదోహన సమయంలో గోదోహనం చేస్తున్నంత మాత్రం సేపు కూడా మీరు అక్కడ ఉండడం అన్నది కనిపించదే అని చెప్తూ ఉన్నారు. నేను దీన్ని పక్కన పెట్టి, గృహమేధులు, గృహస్థులు వాళ్ళ గృహాల్లో ఏవో కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ దేని వల్ల విపర్యయాన్ని పొందుతారు. ఈ గృహాల్లో గ్రహించి పట్టుకొని ఉంటున్న ఈ శరీరాలు పరమాత్మని పట్టుకొని కూర్చుంటున్నాయి, దాన్ని కప్పేస్తున్నాయి. పైగా బయటపడనీయకుండా ఆ జ్ఞానాన్ని, మహేశ్వర్యాన్ని. ఇప్పుడు దేనితో ఇందులో నుంచి బయటపడచ్చు? దానికి విపర్యయమేమి? అక్కడి నుంచి తిరోముఖమేమి? ఏది స్మర్తవ్యం, ఏది స్మరించాలి, ఏది భజనీయం, ఏది భజించాలి, యత్ శ్రోతవ్యం, ఏది వినాలి, ఏది జప్యం, జపించవలసిందేంటి, కర్తవ్యమేమి? ప్రభు ఇవన్నీ బ్రూహి చెప్పు అని మన శిష్యుడు పరీక్షిత్ అడిగాడు ఈ ప్రశ్న. దీనికి ఏది శ్రోతవ్యం, స్మర్తవ్యం, భజనీయం, జప్యం, ఏది కర్తవ్యం, దేనివల్ల విపర్యయం అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రశ్నకి మన గురువు గారు ఇప్పుడు జవాబు చెప్తారు. అథ ద్వితీయ స్కందే ప్రథమోధ్యాయ. ఇందులో ఈ ద్వితీయ స్కందంలో, రెండవ స్కందంలో మనకు 10 అధ్యాయాలు ఉన్నాయి. మొదటిది మొదలు పెడుతున్నాము, చూసుకుంటూ వెళ్దాము. శ్రీ శుకః ఉవాచ వరీయాన్ ఏషః తే ప్రశ్నః కృతః లోకహితం నృప ఆత్మవిత్ సమ్మతః పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. ఆయన ముందు ఆ ప్రశ్నని మెచ్చుకుంటున్నారు. ప్రశ్నని మెచ్చుకుంటున్నారు గురువు గారు. ఓ నృప, ఓ రాజా, తే కృతః, నీ వల్ల చెయ్యబడ్డ, ఏషః ప్రశ్నః, ఈ ప్రశ్న, నువ్వు వేసిన ఈ ప్రశ్న ఓ రాజా, వరీయాన్, అది వరిష్టము, అది శ్రేష్టము, అది లోకహితం, లోకానికి అంతటికీ హితాన్ని కలిగించేది. అటువంటి ప్రశ్న వేసావు నువ్వు. ప్రశ్నలు ఏవైనా వేయచ్చు. యాక్చువల్గా మన శుక్రవారం అక్కడ వచ్చి కూర్చుంటే శుక్రవారిని చూసి, స్వామి అంతా బాగుందా, మీ నాన్నగారు బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుందా, మీరు ఏమైనా భోజనం చేశారా, ఎన్నాళ్ళు అయిందో, మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎక్కడెక్కడ తిరిగారండి, ఏమి చూశారండి,
మీరు తెలుసుకున్న విషయాలు ఏంటండి అని అడగొచ్చు. అవన్నీ అడగలేదు ఆయన. ఆయన అడిగింది ఏంటంటే ఉంటాయి బోలెడు. వినేవి, చూసేవి, తెలుసుకునేవి బోలెడు ఉంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న ఈ విషయాలు కాదు, వీటిని దాటేది ఎట్లా అని అడిగాడు ఆయన. నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేమి చూసావు, ఏం చదువుకున్నావు, మీ నాన్న ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఇంకేం నెక్స్ట్ ఏం పుస్తకం రాస్తున్నాడు, ఆయన ఆరోగ్యం బాగుందా, అవన్నీ అడగలేదు. నువ్వు అడిగిన ప్రశ్న లోకానికి హితకరమైన ప్రశ్న, గరిష్టమైన ప్రశ్న, వరిష్టమైనది, శ్రేష్టమైన ప్రశ్న వేశావు. ఈ ప్రశ్నను ఆత్మవేత్తలు వాళ్ళు సమ్మతిస్తారు. చక్కటి ప్రశ్న అని వాళ్ళు అభినందిస్తారు. అటువంటి ప్రశ్న ఆత్మవేత్తలకి, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు మెచ్చుకునేలాంటి ప్రశ్న వేసావు నువ్వు. ఇది అసలు నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు ఎటువంటిదో తెలుసా? ప్రశ్న కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడైనా ప్రశ్న కరెక్ట్గా ఉండాలి. ప్రశ్న సరిగ్గా లేకపోతే 2 ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, నీకు ప్రశ్నే సరిగ్గా నువ్వు అడగట్లేదంటే జవాబు చెప్పగలిగిన వాడు కూడా సరిగ్గా చెప్పలేడు. క్వశ్చన్ కరెక్ట్గా ఉంటే వాడు ఏదైనా చెప్పగలడు. ఒకవేళ నీ అదృష్టం బాగుండి చెప్పేవాడు, నువ్వు ప్రశ్న ఏది అడిగినా వాడు జవాబు చెప్పగలిగిన వాడై చెప్తే కూడా నీ ప్రశ్న గురించి నీకు క్లారిటీ లేదు కాబట్టి, ప్రశ్న సరిగా అడగట్లేదు కాబట్టి, నీ ప్రశ్న నీకు సరిగ్గా తెలియకపోతే నువ్వు అడిగేది, వాడు చెప్పగలిగిన వాడు చెప్పినా నీకు అర్థం కాదు. 2 రకాల ప్రమాదాలు ఉంటాయి. ఒకటి, నీకు సరైన సమాధానం రాదు. ఒకవేళ నువ్వు ఏ రకంగా ప్రశ్న అడిగినా జవాబు కరెక్ట్గా చెప్పినా కూడా ఆ జవాబు నీకు అర్థం కాదు. అయితే జవాబు సరిగ్గా రాదు, లేదా జవాబు వచ్చినా నీకు సరిగ్గా అర్థం కాదు. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నువ్వు అడిగిన ప్రశ్న వల్ల కలిగేది లోకానికి హితమవుతుంది. అటువంటి ప్రశ్న అడిగేవు నువ్వు. నువ్వు అడిగిన ప్రశ్న ఎంత మంచి ప్రశ్న అంటే లోకహితకరమైన ప్రశ్న అడిగేవు. ఏదైతే పుంస మనుషుల యొక్క శ్రోతవ్యాదిషు, శ్రోతవ్యం వినవలసింది అని ఏవో ఉంటాయి, ఆది మొదలైనవి. వినవలసినవి, తినవలసినవి, చూడవలసినవి, వెళ్ళవలసినవి, చెయ్యవలసినవి. ఏదో కర్తవ్యం చేయవలసింది, ఖాదితవ్యం తినవలసింది, శ్రోతవ్యం వినవలసింది, ఏదో శోచితవ్యం ఆలోచించవలసింది, ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఏదైతే పరహ, అన్నిటికి మించిందేదుందో అటువంటి ప్రశ్న అడిగేవు నువ్వు. చాలా మంచి ప్రశ్న అడిగేవని ఆ ప్రశ్నని ముందు ఆయన పొగుడుతున్నారు. నువ్వు అడిగింది లోకహితకరమైంది 1, వరీయమైంది, శ్రేష్టమైంది 2, ఆత్మవేత్తలు మెచ్చుకునేది 3. ఈ పురుషులు ఏదైతే వింటారో ఈ ప్రశ్నకు, నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు వస్తుంది కదా. మరి ప్రశ్న ఉంటే జవాబు ఉంటుంది. ఆ వినవలసిన జవాబు వీళ్ళందరికీ ఆ పరాన్ని కలిగించేది. వాళ్ళు జనరల్గా మనుషులు వినే వాటన్నిటిలోకి కూడా పరమైంది అని 4 విశేషాలు చెప్పి ఆయన నీ ప్రశ్నలో ఇంత గొప్పతనం ఉంది అని ముందు ప్రశ్నను పొగుడుతున్నారు. ఇంకా అక్కడి నుంచి దాని గురించి చెప్తారు. ఆయన ఏం అడిగారు? శ్రోతవ్యం, శ్రోతవ్యం అని అడిగారు. ఏది వినాలండి, ఏది వింటే ఇందులో నుంచి విపర్యయ మోక్షమో, ఈ మొత్తం విషయంలో నుంచి, ప్రపంచంలో నుంచి నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ఏం వినాలండి? శ్రోతవ్యం అని అడిగాడు కదా. ఆ శ్రోతవ్యం గురించి, శ్రోతవ్యం ఉంటాయిలే చాలా, వినవలసినవి బోలెడు ఉంటాయి, పొద్దుస్తమానము ఉంటాయి. ఆ వినే వాటిలో కూడా ఏది ముఖ్యమైందో, పరమైందో, వరమైందో, శ్రేష్టమైందో ఆ విషయం తెలుసుకోవడానికి వీలుగా ఉన్నది నీ ప్రశ్న అని ఆయన ముందు చెప్తున్నారు. తర్వాత ఈ శ్రోతవ్యం మనం చేయవలసింది, తినవలసింది, చూడవలసింది, వెళ్ళవలసింది, చేయవలసిందవని చెప్పుకున్నాం కదా. ఆ విషయాలన్నిటితో కూడి ఈ శ్రోతవ్యం, పఠితవ్యం, కాధితవ్యం, ఏదో అట్లాంటివన్నీ. అవి కాక ఇంకొకటి శ్రోతవ్యం అని ఈయన ఇంకొక గ్రూప్ చెప్పారు ఇక్కడ. శ్రోతవ్యం, స్మర్తవ్యం, భజనీయం, జప్యం, కర్తవ్యం అని. కర్తవ్యం మనం కూడా చెప్పుకున్నాము. ఇవన్నీ ఈ గ్రూప్. వీటన్నిటిలోకి కూడా బెస్ట్ ఏదో ఆ విషయం గురించిన జవాబు వస్తుంది ఇప్పుడు అన్నారు. మనం ఇంకొకటి కూడా చూసుకుందాం. శ్రోతవ్యం అంటే
శ్రవణము మననము అని చెప్పుకుంటూ వెళ్తాము. శ్రవణం ముందు వినడం, తర్వాత మననం ఆలోచించుకోవడం, తర్వాత దాన్ని ధ్యానించడం. అటువంటి వాటిలో ఏది వినడం వల్ల కరెక్ట్గా విషయం ఒకటి కరెక్ట్ విషయం వింటే దాన్ని మననం చేసుకోవచ్చు. అసలు వినేదే పిచ్చి విషయం వింటే ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరో అమెరికాకి వెళ్తున్నారు, లేకపోతే ఇంక పక్కన వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందిగా, అట్లాంటివన్నీ వింటాం, ఏం లాభము? వాటిని మననం చేస్తాం, కావాలంటే దాని గురించి ఆలోచిస్తాం, ఏమి లాభము? దాని మీద ధ్యాస పెట్టుకొని కూర్చుంటాం, ధ్యానిస్తాం, ఏమి లాభం? ఏం వస్తుంది? అటువంటివన్నీ కాకుండా ఏది వినడం పరమో అటువంటి ప్రశ్న అడిగేవో అని రకరకాలుగా ప్రశ్నని ఆయన మెచ్చుకుని ఇప్పుడు జవాబు చెప్తున్నారు. వరీయాన్ ఏషహత్తే ప్రశ్నః కృతః లోకహితం నృప ఆత్మవిత్సమ్మతః పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః. శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధినాం. ఇక్కడ గృహేషు గృహమేధినాం ఉంది కాబట్టి నేను ఇక్కడ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆయన గృహస్థుల ఇళ్లలో నువ్వు గోదోహన సమయం కూడా నిలబడవే అని అన్నారు, కానీ అసలు ముఖ్యం ఇక్కడ గృహేషు గృహమేధినాం ముఖ్యం కాబట్టి అది చూసుకుందాం. ఆయన అన్ని కలిపి చెప్తున్నారు. శుకుల వారు పరీక్షిత్ మహారాజు నోట్లో నుంచి ఏం బయటకు వచ్చాయో చూసుకొని ఎందుకు దాన్ని బట్టిన జవాబు చెప్పడము, ఈ అడుగుతున్న వాడు ఏమి మాట్లాడుతున్నాడో చూసుకుని వాడి మనస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు సాధనలో. దాన్ని బట్టి అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి వీలుగా జవాబు చెప్పాలి. ఎప్పుడైనా గురువుగారు జవాబు చెప్పేటప్పుడు అడుగుతున్న వాడి మనస్థితి ఎక్కడ ఉంది, వాడి పరిస్థితి ఎక్కడుంది చూసుకొని అక్కడి నుంచి వాడు ముందుకు వెళ్ళడానికి వీలుగా పర్సనలైజ్ చేసి చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆయన మన పరీక్షిత్ ఏది మాట్లాడుతున్నారో అవన్నీ విని దాన్ని కలిపి అక్కడి నుంచి ఆయన చెప్తూ ఉన్నారు. వాటన్నిటిని కలుపుకుని అక్కడి నుంచి చెప్తూ ఉన్నారు. అది ముఖ్యమైన గురువు గారి లక్షణం, గురువులకు ఉండవలసిన లక్షణము. సరే, ఆయన ఏం చెప్తున్నారంటే మన శుకుల వారు రాజేంద్ర అని పిలిచి మన పరీక్షిత్ మహారాజుని, ఏదోలే ఉంటాయి, ఆత్మతత్వాన్ని అపశ్యతాం చూడలేని వాళ్ళు ఉంటారు. అటువంటి గృహమేధులు ఉంటారు, గృహస్థులు అంటే ఇళ్లలో ఉండి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కని వాళ్ళని చదివించి పెద్దవాళ్ళని చేసి మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి ఆఫీస్లో పనులు చేసి ఇంట్లో పనులు బయట పనులన్నీ చక్కబెడుతూ ఈ మొత్తం గృహస్థు కార్యక్రమాల ధర్మాలు ఏముంటాయో గృహస్థు ధర్మాలని పాటించే వాళ్ళు గృహస్థులు అని మనము అనుకుంటాము. అంతకన్నా ముందున్న వాళ్ళు బ్రహ్మచారులు, ఆ తర్వాత వాళ్ళు టెక్నికలీ వానప్రస్థులు, సన్యాసులు అని చెప్తాము. ఎంతమంది గృహస్థులు వానప్రస్థులు అయ్యారు, ఎంతమంది నిజంగా కూడా బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి చదువుకోవలసిన వాళ్ళు ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుని గృహస్థులు కాలేదు. కాబట్టి వీటి గురించి కాదు మన శుకుల వారు చెప్తున్నది. గృహంలో ఉండేవాళ్ళు ఇళ్లలో ఉంటారు, కర్మలు చేస్తుంటారు. గృహం అన్నప్పుడు గ్రహించేది అని చెప్పుకున్నాము. గృహం అంటే మా ఇల్లు ఒకటే కాదు, గృహం అంటే నా శరీరం కూడా గ్రహిస్తుంది మరి ఎన్నో విషయాలు, అందులో ఉన్న నా మనసు కూడా గ్రహిస్తుంది ఎన్నో విషయాలు. మొత్తం ఈ బ్రహ్మాండాలన్నిటిని గ్రహించి పట్టి ఉంచింది గ్రహం అని అందుకే చెప్తాం మనం. గ్రహాలు, ఆ గ్రహాలన్నిటితో కూడి ఉన్న ఈ బ్రహ్మాండం అంతా వీటన్నిటిని గ్రహించి ఉంటుంది, అది కూడా గృహము. వీటిలో ఉన్న వాళ్ళు గృహమేధులు, అశ్వమేధం లాగా గృహమేధం చేస్తుంటారు వాళ్ళు. వీళ్ళు వాళ్ళ యొక్క గృహేషు ఇళ్లలో ఈ నృణామి ఈ నరులు మనుషులు ఓహో సహస్రశః వేల కొద్ది శ్రోతవ్యాధీని వినేవి, తినేవి, కనేవి, అటు ఇటు వెళ్ళొచ్చేవి, తెలుసుకోవలసినవి, చెయ్యవలసినవి, శ్రోతవ్యాలు, కర్తవ్యాలు, మంతవ్యాలు, శోచితవ్యాలు, కథితవ్యాలు, పఠితవ్యాలు బోలెడుంటాయి. అవన్నీ సహస్రశః సంతి ఉంటాయిలే రాజా. మనుషులకు ఇళ్లలో ఉంటారు, ఏవో పనులున్నాయి, వినేవున్నాయి, తినేవున్నాయి అని తిరుగుతుంటారు. అవి అనంతంగా ఉంటాయి, సహస్రం, అవి అనంతాలు వేల కొద్దీ ఉంటాయి, అన్ఎండింగ్ లూప్ లో ఉంటాయి. ఎవరికి ఉంటాయి?
ఆత్మతత్వాన్ని అపశ్యతాం చేసే వాళ్ళకి, ఆత్మతత్వాన్ని చూడలేని వాళ్ళకి, చూడని వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ వినే వాటన్నిటిలోకి కూడా పరమైంది దేనివల్ల హితం కలుగుతుంది, శ్రేయస్సు కలుగుతుంది, అటువంటిది నీ ప్రశ్న దానికి జవాబు చెప్తాను. శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధినాం. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వా వయః దివా చ అర్థ ఈహయా రాజన్ కుటుంబ భరణేన వా. ఓ రాజా, నిద్రయా, నిద్రతోటి ఈ గృహమేధులు ఉంటారు కదా, గృహస్థులు ఏదో శరీరాల్లో ఉంటారు, పురాల్లో ఉంటారు, వాళ్ళు ఉండి ఏవో వింటూ ఉంటారు, తింటూ ఉంటారు, చేస్తుంటారు, అనంతంగా వందల కొద్దీ వేల కొద్దీ అదే పనిలో ఉంటారు. ఆత్మతత్వాన్ని మాత్రం చూడరు, దారిన పోయేవన్నీ చూస్తుంటారు, బయటవన్నీ. వీళ్ళ యొక్క నక్తము రాత్రి నిద్రతో క్రియతే అపహరించబడుతుంది, రాత్రులన్నీ నిద్రలో పోతాయి. తర్వాత వాళ్ళ పగళ్ళు దివా, పగలంతా అర్థ ఈహయా కుటుంబ భరణేనవా క్రియతే పోతుంది. వాళ్ళ పగలంతా డబ్బులు, అర్థము ఏదో సాధించాలి, ఈహ కోరికలు, కుటుంబాన్ని భరించాలి అన్న పనులు. ఇప్పుడేమి కుటుంబాన్ని భరించడము, కుటుంబ పోషణ అన్నది నా ధర్మము, నా కర్తవ్యం అనుకుంటూ తిరుగుతాను, కాబట్టి ఇది ధర్మము. ఈ ధర్మాన్ని చేయడం కోసం అర్థం కావాలి, డబ్బులు. ఈ అర్థం ఉన్నది, ఒక కుటుంబం ఉన్నది, నేను దాన్ని భరిస్తున్నానంటే దాని మీద నాకు ఆశలు ఉంటాయి, ఈహలు. కాబట్టి ధర్మము, అర్థము, కామము, ధర్మ అర్థ కామాల్లో నీ పగలంతా పోతుంది. పొద్దునంతా ఉద్యోగం చేస్తావు, డబ్బులు తీసుకొస్తావు, ఏవో కోరికలు ఉంటాయి, ఏంటో చేస్తుంటావు, తింటుంటావు, తిరుగుతుంటావు, వింటుంటావు, శ్రోతవ్యాధులన్నీ చేస్తుంటావు, అవి సహస్రశగా చేస్తుంటావు, అనంతంగా చేస్తుంటావు. వీటితో నీ పగళ్ళు పోతాయి, నిద్రలతో నీ రాత్రులు పోతాయి. ఈలోగా రాత్రి పగలుగా సంపాదిస్తావు, తెస్తావు, తింటావు, పడుకుంటావు, లేస్తావు, మళ్ళీ సంపాదిస్తావు, తెస్తావు, వండుకుంటావు, తింటావు, లేస్తావు. ఈ రకంగా చేయడంలో నీ వయస్సు అంతా పోతుంది. ఆ వయస్సు ఎట్లా పోతుందో తెలుసా? వ్యవాయేన, మైథునాదులతో పోతుంది. మొత్తం నీ బతుకంతా ఏమైంది? ఆహార, నిద్ర, మైథునాదులలో. ఆహారమే కదా ఇది, కుటుంబ పోషణ, ఇవన్నీ ఆహారము, నిద్ర, మిథునము. ఆహార, నిద్ర, మిథునాదులతో మొత్తం నీ రాత్రి పగలు నీ వయసంతా కరిగిపోతున్నది, నీ వయసంతా అందులోనే పోతున్నది. ఏమి చేస్తున్నావు? ఆత్మతత్వాన్ని చూసేదేమీ లేదు, ఏదో వింటావు, అనంతంగా వింటావు, ఏమి లాభము? నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వా వయః దివా చ అర్థ ఈహయా రాజన్ కుటుంబ భరణేన వా. ఇప్పుడు అక్కడికే అయిపోయిందా అంటే ఇంకా ఎంత ఈ ఆత్మతత్వాన్ని చూడకపోవడం అన్నది ఎంత దూరం వెళ్తుందంటే, దేహ అపత్య కళత్ర ఆదిషు ఆత్మ సైన్యేషు అసత్సు అపి తేషాం ప్రమత్తః నిధనం పశ్యన్నపి న పశ్యతి. వాడు ఏదో వింటుంటాడు, తింటుంటాడు, శ్రోతవ్యాధిని చేస్తుంటాడు, అది అనంతంగా సహస్రశః చేస్తుంటాడు, ఆ గృహాల్లో ఉంటుంటాడు. ఆ గృహమేధి నిద్రతో రాత్రులు, పండ్లతో పగళ్ళు, మిథునాలతో వాడి వయసంతా అపహరించబడుతుంది, ఆ విధంగా నశించిపోతుంది. వాడేం చేస్తాడంటే ఆ ప్రమత్త మత్తులో ఉంటాడు. ఉత్తమత్తు కాదు, అది ప్రకృష్టమైన మత్తు, మహామత్తు, అది మహామాయలో ఉంటాడు, ఆ మోహంలో ఉంటాడు. ఆ మాయా మోహాల్లో వాడు ఉండి దేహం అంటాడు, శరీరం అంటాడు. ఆ దేహం ఉంటే దానికి పిల్లలు కూడా పుడతాయి కదా, అపత్యము. అపత్యం అంటే అపతతము. అపతతం అంటే వ్యాపించడము, అప అంటే కిందికి వ్యాపించేది అని అర్థం. అపత్యం అంటే పిల్లలని దానికి అర్థం చెప్తాము.
అపత్యం అంటే బిడ్డలు. దానికి వ్యుత్పత్తి అర్థం ఏంటంటే కింది వైపుకు వ్యాపించేది, కిందికి వ్యాపించేది. అటువంటివి దేహం ఉంటే అపత్యాలు ఉంటాయి. అపత్యాలు ఉండాలి అంటే కళత్రాలు కావాలి, భార్య భర్త కావాలి. ఆదిశు వీటితోటి ఇల్లు, పిల్లలు, భార్య భర్త, వీటితో ఇవి ఉన్నాయి అంటే మళ్ళీ శరీరం ఉంది, భార్య భర్త పిల్లలు ఉన్నారంటే ఇల్లు కావాలి. ఇల్లు ఉంటే ఇంట్లో సామాన్లు కావాలి, ఆ సామాన్లు తెచ్చుకోవడానికి ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలుంటే ఆఫీసులు కావాలి, ఆఫీసులుంటే అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ రకంగా ఆత్మ సైన్యం ఉంటుంది, ఒకటి మొత్తం సైన్యము, నాది అన్న సైన్యం ఒకటి బయలుదేరుతుంది. ఇవన్నీ అసత్ అని కూడా అపి అయినా కూడా తేషాం వాటిలో ఎందుకు అసత్ మార్పులతో ఉంటాయి, ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండవు, అయినా కూడా వాటిలోనే మత్తులో ఉండి, ఆ మోహంలో మాయలో ఉండి వాటిలో ఆ ప్రమత్తుడు, అప్రమత్తతతోటి అలర్ట్ గా ఉండడు వాడు. ప్రమత్తతతోటి ఏం జరుగుతుందో తెలుసుకోలేకుండా ఉంటాడు, ఆదమరచి ఉంటాడు. ప్రమత్తతతోటి ఆదమరచి ఉంటాడు, అప్రమత్తంగా అలర్ట్ గా ఉండడు. వాడి నిధనాన్ని, నాశాన్ని పశ్యన్నపి చూస్తూనే ఉంటాడు. మళ్ళీ వీడు వినడా అంటే వింటాడు. రేడియోలో, టీవీలు, ఇప్పుడు రేడియోలో వింటున్నాడు, టీవీల్లో యూట్యూబ్లలో వింటూనే ఉంటాడు. ఎవరైనా గురువులు వస్తే అక్కడికి వెళ్ళి కూర్చొని వినొస్తాడు. వాడు కావాలంటే ఇంకా అన్ని రకాలుగా చూస్తుంటాడు, వింటుంటాడు, తెలుసుకుంటుంటాడు. తెలియదంటే తెలియదని కాదు, చూస్తాడు. పశ్యన్ అపి అయినా కూడా నా పశ్యతి చూడడు. వాడికి తెలుస్తుంది, అయిపోతుంది సమయం, 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా చావడానికి దగ్గరకు వస్తున్నాను, ఎన్నాళ్ళు బతికుంటాను అని వాడికి తెలుసు. వాడు అంటాడు కూడా నోటితోటి, ఇంకెన్నాళ్ళు బతుకుతాము, ఈ దగ్గరకు వస్తూనే ఉండే అనుకుంటూ తిరుగుతారు. ఊరికనే అంటారు, ఊరికనే వాళ్ళు ఇంక దగ్గరకు వచ్చిందని చూసుకుంటారు, కానీ చూడరు. అదేంటి మాయో, అది ఎంత మాయో. ఒక్కొక్క రోజు గడిచిపోతుంటే ఒక్కొక్క రోజు దగ్గర పడుతుంది, ఒక్కొక్క రోజు తగ్గిపోతుంది. చదువు నుంచి, జ్ఞానం నుంచి, బాగుపడే రోజు నుంచి ఒక్కొక్క రోజు కరిగిపోతుంది, ఒక్కొక్క రోజు అపహరించబడుతుంది, ఒక్కొక్క రోజు దివారాత్రులలో మొత్తం నా వయసంతా అయిపోతున్నది, ఏం జరుగుతున్నది అని వాడు చూసుకోడు. వాడికి తెలియదని కాదు, వాడు చూస్తాడు. పోనీ చూస్తున్నాడంటే, చూశాడంటే చూడు, వాడు చూసుకోడు. ఆ రకంగా ఉంటాడు వాడు, అంత మత్తులో ఉంటాడు వాడు. వాడి నిధనాన్ని వాడు చూసి చూడడు. వాడు దేహ అపత్య కళత్రాదిషు ఆత్మ సైన్యేషు అసత్సు అపి తేషాం ప్రమత్తః నిధనం పశ్యన్నపి న పశ్యతి. వాడు కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న ఏమి, ఏది వినాలి, ఏది శ్రోతవ్యం, ఏది కీర్తితవ్యం, ఏది స్మర్తవ్యం అని అడిగావు కదా నువ్వు అడిగిన ప్రశ్న ఏమి, యత్ శ్రోతవ్యం, ఏది స్మర్తవ్యం, ఏది భజనీయం, జప్యం, కర్తవ్యం అన్నావు కదా. ఈ శ్రోతవ్యం, స్మర్తవ్యం, కర్తవ్యం ఏంటో చెప్తా పట్టు. తస్మాత్ ఓ భారత, సర్వాత్మ భగవాన్ ఈశ్వరః హరిః శ్రోతవ్యః కీర్తితవ్యః చ స్మర్తవ్యః చ ఇచ్ఛతా భయం. తస్మాత్ కాబట్టి ఓ భారత, ఇంతవరకు ఈ 4 శ్లోకాల్లో ఆయన ఏమని పిలిచారు మనల్ని? పరీక్షిత్ మహారాజ్ అన్న పేరు పెట్టుకొని ఆ వంకతోటి నేను నా గురించి తెలుసుకుంటున్నాను, నేను ఎట్లా బతుకుతున్నానని. ఆయన ఇక్కడ నృప అన్నారు, ఇక్కడ రాజేంద్ర అన్నారు, ఇక్కడ రాజన్ అన్నారు, ఇక్కడ ప్రమత్తుడా అన్నారు. ఈ 4తో ఆయన విషయాన్ని చెప్పి అందులో నుంచి బయటపడమని భారత అని చెప్తున్నారు. ఈ 5టికి చూద్దాం, ఎందుకంటే ఈ పేర్లు ముఖ్యము. ఎవరు వింటున్నారని చూసుకోవాలి, ఎవరి కోసం చెప్తున్నారు. ఇప్పుడు వింటున్న వాడెవరు? పరీక్షిత్ మహారాజు ఉన్నాడు, వాళ్ళ నాన్న అభిమన్యు, ఆయన ఏదో యుద్ధంలో చచ్చిపోయాడు, వాళ్ళ తాత పాండురాజు, వాళ్లకు చాలా దగ్గర బంధువు కృష్ణుడు అంటే మనకేం అర్థమవుతుంది? వింటున్నవాడెవరు? వింటున్నవాడు నృపుడు. నృపుడు అంటే అంటే నడిపేవాడని అర్థం. నాయనం చేసేవాడు, నడిపించేవాడు, దాన్ని పాలించేవాడు. నడిపించేవి ఆలోచనలు, మనస్సు, దాన్ని పాలించేది ఈ జీవభావము. దానితో
ఉన్నవాడేం చేస్తాడు? రాజేంద్రుడై ఉంటాడు. రజోగుణంతో ఇంద్రియాలని పెట్టుకుని పనులు చేస్తూ ఉంటాడు. ఆ రజోగుణంతో ఉన్నవాడు ఆ ఇంద్రియాలు మనసేంద్రియాలతో ఉండి శరీరంతో దేహం మొదలైన ఉపాధులతో కర్మలు చేస్తూ ఉన్నవాడు రాజేంద్రుడు. వీడికే ఈ నిద్ర లేదా అర్ధ ఈహలు, కుటుంబ భరణాలు, వ్యవాయాలు వీడికే ఉంటాయి. రాజేంద్రుడికే. రజోగుణంతో ఉన్నాడు వాడు, ఇంద్రియాలతోటి పనిచేస్తున్నాడు, వాడికే ఉంటాయి ఇవన్నీ. వాడెవరు? నేనే ఇంతకి. వాడికే ఉంటాయి ఈ దేహాలు, అపత్యాలు, కళత్రాలు మొదలైన సైన్యాలు ఉంటాయి ఇవన్నీ. వీటితోటి చూసి చూడకుండా నా నిధనాన్ని ఆ రకంగా మత్తులో బ్రతుకుతూ ఉన్నాను మోహంలో. నేను దీనికి ఆడియన్స్. శుక్ల వారు చెప్తున్న ఈ ఆత్మజ్ఞానానికి ఆడియన్స్ ఎవరు? నేను. ఇక్కడ నృప చూసాము, రాజేంద్రం చూసాము. మళ్ళీ రాజన్ రజోగుణంతో రాజిల్లుతున్నది. ఇక్కడ మత్తులో ఉన్నది. ఈ ప్రమత్తతతో ఉండి రజోగుణంతో ఉండి ఇంద్రియాలతో ఏదో వింటూ ఉండడం, తింటూ ఉండడం అటువంటివి ఈ గృహాల్లో ఉండి అనంతంగా చేస్తూ ఉండి వాటిని నడిపిస్తున్న ఆ పదార్థానికి ఇక్కడ శుకుల వారు చెప్తున్న మోక్షోపాయం ఇది. సుఖం అంటే ఏమి? మళ్ళీ సుఖానికి కూడా అర్థం చూసుకోవాలి. శోభతే అని దానికి వ్యుత్పత్తి. శోభించేది, ప్రకాశించేది అని అర్థం. పైగా ఇంకొక చాలా అందమైన అర్థం ఉంది. స్వకామ పరికల్పిత ఈ మొత్తం ఇవి ఏమంటారు? కర్తృత్వ భోక్తృత్వాలు నిజంగా లేవు, కల్పించుకున్నవే అని తెలిసి ఉండడమే శుక న్యాయం అని చెప్తారు. శుకనలిక న్యాయం అని ఒక గ్రామర్ రూల్ ఉంది. శుకనలిక న్యాయం అన్న గ్రామర్ రూల్ ప్రకారము ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజంగా లేదు అని దానికి అర్థం. దాన్ని బట్టి ఈ కర్తృత్వ భోక్తృత్వాలన్న విషయాలు ఉన్నట్టు కనిపిస్తాయి కానీ నిజంగా లేని ఆ తత్వము శుకము. అటువంటి తత్వము ఈ నృపము, రాజేంద్రము, రాజము ప్రమత్తమై ఉన్న ఆ తత్వానికి అందులో నుంచి బయటపడే మార్గోపదేశం చేస్తూ మొదలుపెట్టిన మాట ఏమి? భారత. భా అంటే వెలుగులు, మళ్ళీ జ్ఞాన ప్రకాశాల మీద రతి కలిగిన వాడా, ఆ జ్ఞానం కావాలని కోరుకుంటున్నవాడా అని పిలుస్తూ, తస్మాత్ కాబట్టి సర్వాత్మకుడైన భగవంతుడైన ఈశ్వరుడు, ఆ హరి, అన్నిటినీ హరించే ఆ ఈశ్వరుడు భగవంతుడు సర్వాత్మకుడు, ఆయనే శ్రోతవ్య వినవలసినవాడు, కీర్తితవ్య వినవలసింది, కీర్తించవలసింది, స్మర్తవ్యం స్మరించవలసింది. ఎవరి చేత? ప్రతి వాళ్ళు చేయలేరు. ఒకవేళ నిజంగా కూడా రూపలుగా, రాజేంద్రులుగా, రాజులుగా, ప్రమత్తులుగా ఉన్నవాళ్ళు ఏమీ చెయ్యరు. వాళ్ళు దేహాపత్య కళత్రాది సైన్యాల్లో తిరుగుతుంటారు. ఏదో అర్ధ ఈహ కుటుంబ భరణాల్లో, వ్యవాయాల్లో, నిద్రల్లో ఉంటూ ఉంటారు. ఆత్మ తత్వాన్ని చూసుకోరు, నాశాన్ని చూసి చూడరు. ఆత్మతత్వాన్ని అసలే చూడరు, నాశాన్ని చూసి చూడరు. వీళ్ళ కోసం కాదు, అందులో నుంచి బయటపడాలన్న కోరిక ఎవరికైతే ఉందో వాడికి ఈ ఇచ్ఛ ఉంటుంది. అభయం గురించిన ఇచ్ఛ, కోరిక ఉంటుంది. అభయం అంటే అమృతం, భయం అంటే మృతం, మరణం. మరణం అంటే భయము, అమృతం అంటే అభయము. ఆ అమృతం కావాలి, మళ్ళీ మరణం వద్దు. మళ్ళీ మరణం వద్దు అంటే, మరణం ఉండద్దు అంటే జన్మ కూడా ఉండదు ఇంకప్పుడు. కాబట్టి అపునరావృత్తమైన జన్మరాహిత్యం కావాలి, అటువంటి అభయం కావాలి అని ఇచ్ఛ ఉన్నవాళ్ళు అటువంటి జన్మలని హరించే ఆ ఈశ్వర పదార్థాన్ని, దాని గురించి వినాలి, దాన్ని కీర్తించాలి, దాన్నే స్మరించాలి. దాంతో అందులో నుంచి బయటపడతారు.
వింటే కీర్తిస్తే స్మరిస్తే బయట ఎట్లా పడతారు అని ఒకసారి చూసుకుందాము. ఊరికే వింటే మోక్షం రాదు, అభయం ఏమీ రాదు, నిద్ర వస్తుంది. ఊరికనే వింటే కాదు, విని అర్థం చేసుకుంటే, స్మరిస్తే అర్థం చేసుకుంటే అది జ్ఞానంగా నాలో చేరుతుంది. తెలుసుకుంటే జ్ఞానంగా దాటిపోవచ్చు. అది దాని లక్షణం. జ్ఞాత్వ విమోక్షసే. వినడం కాదు, విని దాన్ని అర్థం చేసుకుని దాని అంతు చూస్తే ఆ రకంగా పారం ముట్టిన వాడు దాన్ని దాటి వెళ్ళిపోతాడు. ఆ రకంగా చెయ్యాలి, అది కావాలి అనుకున్న వాళ్ళ కోసము ఈ ఉపన్యాసము, మనస్సుకుల వారు చేస్తున్న ఉపదేశము. అది అవసరం లేని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఈ 4 శ్లోకాల్లో ఉండొచ్చు. తస్మాత్ భారత సర్వ ఆత్మ భగవాన్ ఈశ్వరః హరిః శ్రోతవ్యః కీర్తితవ్యః స్మర్తవ్యః చ ఇచ్ఛతా అభయం. ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్ఠయా జన్మలాభః పరః పుంసాం అంతే నారాయణ స్మృతిః. ఏతావాన్ ఏదో విధంగా, ఎంతో కొంత, ఎంతో కొంత. సాంఖ్యమో యోగమో, సాంఖ్యం వేరు యోగం వేరని ఆ రెండు పృథక్ అని ప్రవదంతి బాలాహ పండితాహన అని చెప్తారు మన భగవంతుడు. సాంఖ్య యోగో పృథక్ బాలాహ ప్రవదంతి న పండితాహ అని. ఆ రకంగా నువ్వు పోనీ అపండితుడివే అనుకో, అజ్ఞానివే, ఇంకా బాలుడివే అనుకో, ఇంకా జ్ఞానంలో ఇంకా చాలా ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టావు, మంచిది మంచిది. అసలు నిద్రాహార మైథునాల్లో అక్కడక్కడక్కడక్కడ నీ రాత్రులు పగళ్ళు నీ వయస్సంతా గడిచిపోకుండా ఎక్కడో ఒక దగ్గర యోగ సాధన మొదలుపెట్టిన వాడు, ఏదో విధంగా ఎక్కడో దగ్గర సాధన మార్గంలో పడ్డవాడు, వాడు సాంఖ్యం అనుకొని యోగం అనుకొని ఏదో ఒకటి, మనం 5వ అధ్యాయంలో చూసాము. దీని గురించి ఇక్కడి నుంచే మొదలు పెడతారు ఆయన. సాంఖ్య యోగాల గురించే చెప్తారు 5వ అధ్యాయంలో, అక్కడి నుంచి మొదలు పెట్టారు. మనం వచ్చే వారం చదువుకునే 6వ అధ్యాయంలో ఇంకా దాన్ని కంటిన్యూ చేసి కొంత చెప్పి ఆ తర్వాత మళ్ళీ అర్జునుడు అడిగిన ప్రశ్నతోటి ఇంకా ముందుకు వెళ్తారు ఆయన. కాబట్టి నువ్వు సాంఖ్యం పట్టుకో, యోగం పట్టుకో, అసలు టెక్నికలీ ఆ రెండింటికి తేడా లేదు. కానీ ఏదో ఒకటి నీకు అర్థమైనంత పెట్టుకో. ఒకటి ఏదో సన్యాస మార్గమో కర్మ మార్గమో, ఏదో యోగ మార్గం పట్టుకో, సాంఖ్య మార్గం పట్టుకో, సన్యాసం అనుకో, లేకపోతే మన పతంజలి మహర్షి చెప్పిన యోగం అనుకో, లేదా స్వధర్మ పరినిష్ఠ, నీ స్వధర్మ ఆచరణ అనుకో, స్వధర్మ పరిపాలన, నా కర్తవ్యం, ఇది నా ధర్మం అనుకుంటూ చేస్తావు కదా, నీ స్వధర్మ అనుష్ఠానం అనుకో, నీ కర్మలు. కాబట్టి అది కర్మ మార్గం. కర్మ మార్గం అనుకో, ఇక్కడ కర్మయోగ మార్గం అనుకో, లేదా యోగ మార్గం అనుకో, లేదా సాంఖ్య మార్గం అనుకో. నువ్వు సాంఖ్యం అనుకో, యోగం అనుకో, కర్మ అనుకో, ఏదో ఒక 3 యోగాల్లో 3 మార్గాల్లో ఏదో ఒకటి పెట్టుకో. ఏతావాన్ ఎంతో కొంత మొదలైతే పెట్టు. ఎవరు పెట్టాలి? ఆ పుంస మనిషి అన్నవాడు జన్మలాభపరహ, జన్మాన్ని తెచ్చుకున్నాడు కదా, జన్మ తెచ్చుకున్నాడు కదా, జన్మించాడు, పుట్టిన తర్వాత అని అర్థం. జన్మలాభపరహ, పుట్టిన తర్వాత మనిషి అన్నవాడు ఏది చేసినా, వాడు సాంఖ్య మార్గమో యోగ మార్గమో, ఏదో కర్మ మార్గమో సన్యాస మార్గమో, ఏ మార్గమైనా సరే, వాడు ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని ఏ మార్గంలో ఉన్నా సరే ఆ మార్గాలన్నీ వాణ్ణి అంతే చివరికి నారాయణ స్మృతికి తీసుకొని వెళ్ళాలి. ఆ స్మృతి కలగాలి వాడికి. వాడు విస్మృతితో మర్చిపోయి ఉన్నాడు, వాడెవడో వాడికి తెలియట్లేదు. ఆ విస్మృతిలో, ఆ మరుపులో ఉన్నాడు వాడు. మళ్ళీ ఆ నారాయణ స్మృతి వాడెవడో వాడికి తెలియాలి. ఆ నారములకు అయనమై ఉన్నది, ఆ జ్ఞానములకు సారమై ఉన్నది, ఆశ్రయ స్థానమై ఉన్నది ఎవరు అన్న విషయం వాడికి చివరికి తెలియాలి. ఆ స్మృతి కలగాలి వాడికి. చివరికి ఆ స్మృతి కలగాలి అంటే చచ్చిపోయే లోపల వాడికి ఆ విషయం అక్కడికి చచ్చిపోయేలోగానైనా వాడు ఆ ప్రయత్నం చేయాలని కదా దాని అర్థం. వాడికి ఆ స్మృతి కలిగితే అదే అంతం. ఇంకా మళ్ళీ జన్మలు ఎక్కడుంటాయి వాడికి? జన్మలు వచ్చాయి అంటే జన్మించిన తర్వాత ఆ మనిషి
ఏదో విధంగా వాడి కర్మల్ని చేస్తూ యోగమో సాంఖ్యమో ఏదో అభ్యాసం చేస్తూ ఏదో విధంగా నారాయణ స్మృతి మళ్ళీ వాడు మర్చిపోయిన విస్మృతమైపోయిన విషయాన్ని, విస్మృతిలో ఉన్న విషయాన్ని వాడు మళ్ళీ స్మృతిలోకి తెచ్చుకుంటే ఇంకా అది అంతం వాడికి. అక్కడికి వెళ్ళాలి, అంతే చివరికి అన్ని అక్కడికి తీసుకొని వెళ్ళాలి వాడిని. ఆ రకంగా వాడు ప్రయత్నం చెయ్యాలి. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్ఠయ జన్మలాభ పరః పుంసాం అంతే నారాయణ స్మృతి ప్రాయేణ మునయః రాజన్ నివృత్తాః విధిషేధతః నైర్గుణ్యస్థాః రమంతే స్మ గుణానుకథనై హరేః. ఓ రాజన్ అని మళ్ళీ ఇటు, ఎందుకంటే మనవాడు ఇంకా అక్కడి దాకా మీద రతి అయితే ఉన్నది ఆయనకి, ఆయన భారతుడే గాని జ్ఞానం మీద రతి ఉన్నది, కానీ మనసు ఇంకా మొత్తము రజోగుణాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళని వాడు. అంటే మన పరీక్షిత్తు అని నేను చెప్పట్లేదు, నేను ఎవరైనా సరే సాధన మార్గంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మొదలు పెడుతున్న వాళ్ళ కదా ఈ ఉపదేశం ఎవరికి ఇంతకి అంటే యమ నియమాలు సాధించిన వాళ్ళకి, వద్దు అన్నది చెయ్యకుండా చెయ్యి అన్నది చేస్తూ నియమ నిష్టలతోటి నియమంగా జీవితాన్ని అనుష్ఠానం చేస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నారు. అటువంటి వాడిని పిలిచి ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రాయేణ ప్రాబబ్లీ బహుశః మునయః మునులందరూ విధిషేధతః నివృత్తాః విధి నిషేధాలను, ఇది విధి నువ్వు చెయ్యి, ఇది నీ కర్తవ్యము, ఇది నిషేధము చెయ్యొద్దు, అవే యమ నియమాదులు. యమ నియమాదులని సాధించి ఇంకా నివృత్తాహ వాటిని దాటి వెళ్ళిన వాళ్ళు అని ఒక అర్థము. లేక ఇది చెయ్యి ఇది వద్దు అన్న వాటిని, చెయ్యన్న వాటిని చేస్తూ వద్దన్న వాటిని చెయ్యకుండా ధర్మంగా జీవితాన్ని గృహస్థాశ్రమంలో గడుపుతూ ఉన్న వాళ్ళు చివరికి వాటిని వదిలిపెట్టి నివృత్తి మార్గంలో పట్టుకున్న వాళ్ళు మునులు. మునులు అంటే మనసులు మౌనంగా ఉన్నవాళ్ళు, మనసులు కదలకుండా రజోతమో గుణాలతో రాగద్వేషాలతో కోరికలతో కోపాలతో మనసు కదలకుండా మౌనంగా ఉన్నవాళ్ళు మునులు. ఎందుకట్లా ఉన్నారంటే, ఇది నీ కర్తవ్యం చెయ్యి, ఇది వద్దు మాని అంటే వాటిలో తిరుగుతూ అక్కడక్కడే కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు కాదు, వాటిని వదిలిన వాళ్ళు, అక్కడి నుంచి దూరంగా వచ్చిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏమవుతుంది, విధి నిషేధాలని వదిలిపెట్టిన వాళ్ళు, కర్తవ్యాలని దాటిన వాళ్ళు, కర్మలు చేయవలసి వచ్చినా కూడా దీనివల్ల నాకేమొస్తుంది అని కానీ, ఇది నేను చేస్తున్నానని కానీ వదిలిపెట్టిన వాళ్ళు. ఆ విధంగా చేసేసరికి ఆ కోరికలు కోపాలు లేకుండా మనసు మౌనంగా ఉన్నవాళ్ళు వీళ్ళు ద్వంద్వాలు దాటిన వాళ్ళు. ద్వంద్వాలు దాటిన వాళ్ళు ఆటోమేటిక్ గా గుణాలు దాటుతారు. వాళ్ళప్పుడు నిర్గుణంలో స్థిరంగా నిలబడి ఉంటారు. వాళ్ళప్పుడు నైర్గుణ్యస్థాః అవుతారు. ఆ మునయః విధిషేధతః నివృత్తాః నైర్గుణ్యస్థాః, రజోతమో గుణాలను దాటిన వాళ్ళు ద్వంద్వాతీతమై నిలబడేటట్టు మనస్సుని ఆ విధంగా మౌనంగా నిలిపిన వాళ్ళు ఇప్పుడేం చేస్తారు, హరేహ గుణానుకథనే, గుణాల్లో హరి యొక్క గుణాలను గురించిన కథల్లోనే రమంతే స్మ, రమిస్తూ ఉంటారు. వాళ్ళకు వేరే పని లేదు, వాళ్ళు హరి కథలను హరి గుణాలను తలుస్తూ అందులోనే రమిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. కర్మలు చేయవలసి వస్తే చేస్తారు, కానీ చేస్తున్న కర్మలతో మమత్వం ఉండదు. వాళ్ళ రమత్వం అంతా హరి గుణాను కథనే అందులోనే ఉంటాయి. ప్రాయేణ మునయః రాజన్ నివృత్తాః విధిషేధతః నైర్గుణ్యస్థాః రమంతే స్మ గుణాను కథనై హరేః. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుః ద్వైపాయనాత్ అహం. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇదం భాగవతం నామ పురాణం, భాగవతం అన్న పేరున్న ఈ పురాణాన్ని, ఇదెటువంటిది, బ్రహ్మ సంహితం, బ్రహ్మకు సమానమైంది. ఇది అటు పరబ్రహ్మానికి సమానమైంది, పరబ్రహ్మంతో
పరబ్రహ్మం గురించిన కథలతో, పరబ్రహ్మం యొక్క గుణాల వర్ణనలతో ఆ బ్రహ్మానికి సంబంధించిన భాగవతులు, భగవంతుడికి సంబంధించిన భాగవతుల యొక్క కథలతో నిండి ఉంటుంది. అది బ్రహ్మ సంహితం, బ్రహ్మకి సమానం, పైగా వేదాలకు సమానమైంది అది. అటువంటి ఈ భాగవతం అన్న పేరున్న పురాణాన్ని నేను అహం పితుః ద్వైపాయనాత్, మా తండ్రి గారైన ద్వైపాయనుల వారి దగ్గర నుంచి ద్వాపర ఆదౌ, ద్వాపర యుగానికి ఆదిలో అధీతవాన్, అధ్యయనం చేసిన వాడినై ఉన్నాను. అప్పుడు అధ్యయనం చేసి మా నాన్నగారి దగ్గర ఈ భాగవతం అన్న పురాణాన్ని, ఆ బ్రహ్మ సంహితమైన భాగవతం అన్న పురాణాన్ని మా నాన్నగారి దగ్గర నేను ద్వాపరాదిలో అధ్యయనం చేశాను అని దానికి అర్థం ఉంది. ఇప్పుడు ఈ ద్వాపరాది అంటే ఏంటో చూద్దాము. మన శుక్ల వారికి ఇప్పుడు 16 ఏళ్ళు. మన పరీక్షిత్ మహారాజు చాలా పెద్దవారు. అయితే పరీక్షిత్ మహారాజు పుడుతూ ఉన్నప్పుడే ద్వాపర యుగాంతం అవుతూ ఉన్నది, కలియుగం మొదలవుతూ ఉన్నది. అటువంటిది ఇప్పుడు మన 16 ఏళ్ల పసివాడు ద్వాపర యుగానికి ఆదిలో స్టార్టింగ్ లో వాళ్ళ నాన్న దగ్గర ఎట్లా నేర్చుకుంటారు ఇది. పైగా ద్వాపర యుగానికి ఆది సమయంలో, ద్వాపర యుగం మొదలవుతున్న సమయంలో అసలు ద్వైపాయనుల వారు కూడా లేరు అప్పటికి. ఆయన ద్వాపర యుగానికి చివరిలో, ఎప్పుడు మన భీష్ముడు పుట్టిన సమయానికే కదా. భీష్ముడేమో మన శంతనుడికి కొడుకు. ఆయన సత్యవతీ దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. అయితే ఈ సత్యవతీ దేవికి పరాశరుడి వల్ల కలిగిన కొడుకు వ్యాసుడు. కాబట్టి భీష్ముడు, వ్యాసుడు వాళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు ఒక విధంగా. ఇప్పుడు కాబట్టి ఆ తర్వాత భీష్ముడి తర్వాత ధృతరాష్ట్రుడు, వాళ్ళందరూ ఆ తర్వాత ఏదో మన పాండవులు, వాళ్ళ తర్వాత అభిమన్యుడు, ఆ తర్వాత పరీక్షిత్తు. ఈ చివరికి వస్తూ ఉన్నది. ఒక 8 లక్షల సంవత్సరాలు ఏమో మన ద్వాపర యుగానికి లెక్క కాలమానం. అన్ని లక్షల సంవత్సరాలు వీళ్ళైతే లేరు కదా పాపం, చివరికి పుట్టారు. అటువంటి మన వ్యాసుల వారు దీన్ని రాసి, అందులో మిగిలిన వాళ్ళందరూ కూడా అప్పటికి ఉండాలి. ఎందుకంటే భాగవతం నిండా వీళ్ళే, ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ ఇందులో ఉంటారు. వీళ్ళందరూ ద్వాపర యుగానికి చివరిన వచ్చిన వాళ్ళు. ద్వాపర ఆదిలో నేను మా నాన్నగారి దగ్గర అధ్యయనం చేశానని చెప్పారు. కాబట్టి దీన్ని కొంచెం చూసుకుందాము. కొంతమంది ఏం చెప్పారంటే దీనికి అర్థము ఆది అంటే చివర అని అర్థం చేసుకుంటే, ఆ చివర ఈ చివర ఒక తాడు ఉందనుకోండి, దానికి ఆ కొస ఈ కొస ఉంటే ఇటు నుంచి చూస్తే ఇది ఆది, అటు నుంచి చూస్తే అది ఆది. ఇటు నుంచి చూస్తే ఇది మొదలు, అటు నుంచి చూస్తే అది మొదలు. ఏదో చెట్టు ఉందనుకోండి, చెట్టుకి మొదలేదంటే రూట్స్ దగ్గర కూడా, నేల కింద ఉన్న దగ్గర కూడా మొదలు ఉండొచ్చు, లేదా పైన కొమ్మల పైన, చిటారు కొమ్మల పైన కూడా మొదలు ఉండొచ్చు. అటు ఇటు మొదలు ఎక్కడైనా ఉండొచ్చు. ఆ రూల్ ప్రకారము ద్వాపర అంతం కూడా ద్వాపర ఆది అని పిలవచ్చు అని కొంతమంది చెప్పారు. దానికి అర్థము పోనీ అదైనా చూసుకోవచ్చు. మనము జ్ఞాన మార్గంలో ఉన్నాం కాబట్టి మనము ఏదైనా సరే స్థూలంగా మనము ఏదైనా సరే జ్ఞానపరంగానే చూస్తాము. మనం జడ పదార్థాలతో కూడిన ఏ విషయాలు చూసుకోము. కాబట్టి ద్వాపర ఆది అన్నప్పుడు ద్వాపరము, ద్వా అంటే 2, అపరం అంటే తర్వాత. 2 అంటే ద్వంద్వాలు. మనకి జ్ఞాన మార్గంలో ద్వా అంటే 2 ఉన్నాయంటే ద్వంద్వాలే ఆటోమేటిక్. ఆ ద్వంద్వాలకి అపరం తర్వాత ఉండడం అంటే ద్వంద్వాలు దాటిన స్థితి. ద్వంద్వాలు దాటిన స్థితికి ఆదిలో అప్పుడే స్టార్ట్ అయింది. ప్రాబబ్లీ మన శుకుల వారు చెప్తూ ఉన్నారు అనుకోండి ఈ విషయము. నేను ద్వంద్వాలు దాటిన స్థితిలో ఉండగా, ఇంకా నైర్గుణ్యంలోకి వెళ్తూ ఉన్న సమయంలో మా నాన్నగారి దగ్గర నేను ఇది అధ్యయనం చేశాను అని దానికి ఇంకొక రకంగా అర్థం మన పరంగా మనం చెప్పుకుంటున్నాము. మూడవది, ఇది చదువుతుంటే నాకు ఇప్పుడే ఇంకొక ఆలోచన కలిగింది. ఈ శ్లోకం చదువుతున్న సమయంలో నాకు ఆలోచన కలిగింది ఏంటంటే, ఇదం భాగవతం నామ పురాణాన్ని ఆదేవ్, అప్పుడు ముందు నేను అహము మా నాన్నగారి దగ్గర ఆ ద్వాపరంలో చదువుకున్నాను. ఇప్పుడు కలియుగం వచ్చింది కదా, అప్పుడు కలియుగం వచ్చే కన్నా ముందు ద్వాపర యుగం. ఆ ద్వాపర యుగం టైంలో నేను అప్పుడు కూడా కష్టం, ఆ లెక్క అప్పటికి కూడా కష్టము. కానీ ఆదిగా నేను ముందు
ఈ విషయాన్ని మా నాన్న దగ్గర చదువుకున్నానని చెప్తూ మళ్ళీ ద్వాపరం అంటే మళ్ళీ మన ద్వంద్వాలని దాటిన స్థితిలో, ముందు నేను ఆ ద్వంద్వాలని దాటిన స్థితిలో మా నాన్న దగ్గర ఇది చదువుకున్నాను అని చెప్తే తప్ప ఆ ద్వాపర ఆదికి వేరే రకంగా అర్థము చెల్లుబాటు కాదు నాకు తెలిసినంత వరకు. అంటే చెట్టుకి మొదలు చివర ఏదైనా సరే దాని ఆదే కదా, తాడుకి ముందు వెనకాల ఎటైనా అది ఆదే కదా అని చెప్పొచ్చు. కానీ దానికి నేను అసలు ముందు ఆదిగా ఈ భాగవతం అన్న పురాణాన్ని నా ద్వాపర సమయంలో, ద్వంద్వాలు దాటిన మనస్థితిలో ఉన్న సమయంలో మా నాన్న దగ్గర నేర్చుకున్నాను అని చెప్తూ ఉన్నది మాత్రమే నా మనసుకి పడుతున్నది. మీకు ఏ విధంగా అర్థమైతే దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపర ఆదౌ పితుః ద్వైపాయనాత్ అహం. పరినిష్ఠితః అపి నైర్గుణ్యే ఉత్తమశ్లోకలీలయా గృహీతచేతాః రాజర్షై ఆఖ్యానం యత్ అధీతవాన్ తత్ అహం తే అభిదాస్యామి. మహాపౌరుషికః భవాన్ యస్య శ్రద్ధతాం ఆశు స్యాత్ ముకుందే మతిః సతి. ఓ రాజర్షి, నేను నైర్గుణ్యే, ఆ నిర్గుణంలోనే, గుణాలు దాటిన స్థితిలోనే, నేను నా ద్వంద్వాలు దాటుతున్న స్థితిలో మా నాన్నగారి దగ్గర ఇది అధ్యయనం చేశాను. ఇప్పుడు గుణాలు కూడా దాటి నేను అక్కడే అటువంటి నిర్గుణ స్థితిలోనే పరినిష్ఠితః అపి, స్థిరంగా అక్కడే ఉంచుకుని ఉన్నాను. నాకిప్పుడు ద్వంద్వాలు లేవు, గుణాలు లేవు. నాకిప్పుడు ద్వంద్వాలు లేవు, త్రిగుణాలు లేవు అని ఎంత ధైర్యంగా చెప్తున్నారు. అంత ధైర్యము, అంత ధృతి, అంత అభయము జ్ఞానం వల్లే కలుగుతుంది. అటువంటి నిర్గుణమైన స్థితిలో నేను పరినిష్ఠితమై ఉండగా కూడా ఉత్తమ శ్లోక లీలయ, ఉత్తమ శ్లోకుడి యొక్క లీలలో వాటి చేత గృహీత చేతాహ, గ్రహించబడ్డ, నా మనసంతా, నా చేతస్సంతా గ్రహించబడ్డది, పట్టుకున్న ఈ లీలలు నా మనసుని. ఆ విధంగా ఉన్నవాణ్ణై యత్, ఏదైతే ఆఖ్యానాన్ని, కథని, భాగవతాన్ని అధీతవాన్ చదువుకుని ఉన్నానో, అధ్యయనం చేశానో, తత్ దాన్ని అహం నేను, తే నీకు, అభిధాస్యామి నీకు ఇస్తాను. నేనేది అధ్యయనం చేశానో ఆ జ్ఞానాన్ని నేను నీకు పంచుతాను. ఎందుకంటే భవాన్, మీరు మహాపౌరుషిక, మీరు ఆ మహాపురుషుడి వారై ఉన్నారు కదా. మనమందరము కూడా ఆ మహాపురుషుడి, ఆ విరాట్ పురుషుడి నుంచే వచ్చాము. అందరము అదే అయి ఉన్నాము. నువ్వు కూడా అదే అయి ఉన్నావు. దాని గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆ మహాపురుషుడు, విరాట్ పురుషుడు అని కూడా పిలుస్తాం. మహాపురుషుడు, ఆ పురుషుడు పురిసేతే ఇది పురుష అని దానికి మరి ఆ ఉత్పత్తి ఎన్నిసార్లు చెప్పుకున్నాము. ఆ పురంలో నివసిస్తున్నవాడు ఆ మహాపురుషుడు ఉన్నాడు. ఆ విరాట్ పురుషుడు అనుకోండి. ఆ విశ్వమంతా ఒకవేళ విరాట్ పురుష స్వరూపం అయితే అందులో ఉన్న వాళ్ళందరూ పౌరుషికులే. అటువంటి వారే ఉన్నారు, మీరు అందులోనే ఉన్నారు. దాని గురించి తెలుసుకోవాల్సి ఉంది. యస్య, దేనివల్ల అయితే, దేని యొక్క శ్రద్ధతాం, శ్రద్ధతో దీన్ని ధరిస్తే అప్పుడు వాడి యొక్క మతి, వాడి బుద్ధి, ఆ విధంగా శ్రద్ధగా ధరించి పట్టిన వాడి యొక్క బుద్ధి, మతి ముకుందే, ముకుందుడి అందే స్యాత్ ఉంటుంది సతి, తప్పకుండా ముకుందుడిలోనే మనసు స్థిరంగా నిలకడగా నిలిచి ఉంటుంది, నిశ్చలంగా. కాబట్టి నేను ఆ విషయం చెప్తాను. భాగవతము శ్రద్ధావంతుడికి చెప్తే వాడి బుద్ధిలో ముకుందుడు స్థిరంగా నిలబడి ఉంటాడు. ముకుందుడెవరు? మోక్తుం దదాతీతి ముకుంద అని ముక్తినిచ్చేవాడు ముకుందుడు, మోక్షం ఇచ్చేవాడు. వాడి మనస్సు ఒకవేళ ఆ విధంగా నిలబడి ఉంటే, శ్రద్ధగా ఉంటే, నమ్మకంతో, ఫోకస్ తోటి వాడు కూర్చుని ఉంటే, అటువంటి శ్రద్ధతో పట్టుకోగలిగిన బుద్ధికి ఈ విషయాన్ని, పదార్థాన్ని, భాగవతాన్ని ఇస్తే అప్పుడు వాడి బుద్ధి ఆ ముకుందంలో
మోక్ష ఇచ్ఛలో స్థిరంగా నిలబడి ఉంటుంది. ఇంక అక్కడి నుంచి వాడు తను దాటిపోతాడు. కాబట్టి నువ్వు అటువంటి వాడు అందుకని నేను నీకు చెప్తున్నాను. పరినిష్ఠితః అపి నైర్గుణ్యై ఉత్తమ శ్లోక లీలయా గృహీత చేతాః రాజర్షై ఆఖ్యానం యత్ అధీతవాన్ తత్ అహం తే అభిధాస్యామి మహాపౌరుషికః భవాన్ యస్య శ్రద్ధ తథాం ఆశు వెంటనే స్యాత్ ముకుందే మతిః సతి. ఏతత్ నిర్విద్యమానానాం ఇచ్ఛతాం అకుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరేః నామాను కీర్తనం. ఓ నృప, నీ జీవితాన్ని, సంసారాన్ని, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ కుటుంబాన్ని అన్నిటినీ నడిపిస్తూ ఉన్నవాడా, పాలిస్తూ ఉన్నవాడా అని దానికి అర్థం. సంసార చక్రాన్ని నడిపిస్తున్నవాడు అని దానికి నృ అన్నదానికి అర్థం. నర అన్నదానికి దాన్ని పాలిస్తూ ఉన్నవాడా. నీకు ఇది అవసరము. ఒకవేళ నీకు అకుతో భయం కావాలా, భయం అన్నది లేని స్థితి కావాలా, అట్లాంటప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేస్తారో అది చెప్తాను పట్టు. నిర్విద్యమానానాం, నిర్వేదం చెంది ఉన్నవాళ్ళు. నిర్వేదం, ఇంకా వేదం అంటే తెలుసుకోవడం, నిర్వేదం అంటే తెలుసుకోవాల్సిందేమీ లేదు. ప్రాపంచికమైన విషయాలు తెలుసుకోవాల్సినవి ఏమీ లేదు. ఆయన పెళ్లి చేసుకున్నట్ట నీకు తెలుసా, పలానా రోజు వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్ట నీకు తెలుసా, ఈయనకు పిల్లలు పుట్టారట నీకు తెలుసా, అప్పుడు ఏం జరిగిందో తెలుసా, ఏమి తెలుసుకునేది. ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తాము, ఇంతవరకు తెలుసుకున్నాం, ఏమి సాధించాము. ఇవి కాదు తెలుసుకునేవి, వేదనం చేసేవి, తెలుసుకోవాల్సినవి ఇవి కాదు. తెలుసుకోవాల్సింది ఏది ఉందో అది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది లేకుండా ఉంటుందో అది నిర్వేదం, అది నిశ్రేయసం. దానికోసము ఆ నిర్వేదం కావాలని కోరుకుంటున్న వాళ్ళు, నిర్వేదంతో ఉన్నవాళ్ళు, ప్రాపంచికమైన విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం లేకుండా ఉన్నవాళ్ళు, ఏది తెలుసుకుంటే ఇంకా మళ్ళీ తెలుసుకోవాల్సింది లేదో అటువంటి దాని మీద మనసున్నవాళ్ళు, అకుతో భయాన్ని, భయం అంటే ఏంటో తెలియకుండా ఉండడం తెలుసుకోవాలి అన్న ఇచ్ఛతో ఉన్నవాళ్ళు, కోరికతో ఉన్నవాళ్ళు, అటువంటి యోగులు ఉంటారు, యోగ మార్గంలో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్లకు ఓ రాజా, ఓ నృప, ఏతత్ ఈ హరేహ నామ అనుకీర్తనం, హరి యొక్క నామాలను కీర్తించడం అన్నది నిర్ణీతం, నిర్ణయించి పెట్టబడ్డది, ఆల్రెడీ అది డిసైడెడ్. నీకు ఒకవేళ అభయం కావాలి అంటే అమృతం, మోక్షం కావాలి, ఇది అమృతం. అభయం కావాలి, అమృతం కావాలి, మళ్ళీ జన్మలు వద్దు. నీకు నిర్వేదం కావాలి, వైరాగ్యంతో ఉన్నావు, మోక్షం కావాలి. నిర్విద్యమానాన మోక్షం కావాలనుకున్న వాళ్ళు, అకుతో భయం కావాలనుకున్న వాళ్ళు, ఆ బ్రహ్మీభూత స్థితిని దాటి బ్రహ్మకల్పలై ఉండాలనుకున్న వాళ్ళు, అమృతం కావాలి, మోక్షం కావాలి. నిర్విద్యమానాన మోక్షం కావాలనుకున్న వాళ్ళు, అకుతో భయం అమృతం కావాలనుకున్న వాళ్ళు. దీనికోసం ఊరికే కూర్చోరు కదా, ప్రయత్నం చేస్తారు. వాళ్ళు యోగులు ఏదో యోగ సాధన చేస్తుంటారు, ఏదో యోగ మార్గాన్ని పట్టుకొని కర్మయోగమో, జ్ఞానయోగమో, భక్తి యోగమో, ఆత్మయోగమో, బ్రహ్మయోగమో, వేదయోగమో, ఎన్నో యోగాలు ఉన్నాయి. ఏదో ఒక యోగ మార్గం పట్టుకొని సాధన చేసుకుంటున్న వాళ్ళు యోగులు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ హరి యొక్క నామాను కీర్తనము ఆల్రెడీ నిర్ణయించబడ్డది. ఇది చేస్తే వాళ్ళు ఈ రెండు సాధించవచ్చు. హరి యొక్క నామాను కీర్తనం చేస్తే ఈ యోగులు, యోగ మార్గంలో ఉన్నవాళ్ళు ఇది చేస్తే ఈ రెండు సాధించవచ్చు. ఎట్లా సాధిస్తారు? హరి యొక్క నామ కీర్తనం చేస్తే ఈ రెండు ఎట్లా సాధిస్తారంటే ఈ పేరులోనే ఉన్నది విషయం అంతా. హరిస్తాడు, ఆ భయాలు హరిస్తాడు, అకుతో భయాన్ని ఇస్తాడు, అభయాన్ని ఇస్తాడు. కాబట్టి హరి కావాలి, హరించేవాడు. నిర్విద్యమానము, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉండదు. నిర్వేదం కలుగుతుంది, వైరాగ్యం. ఆ నిర్వేదము
ఆ మోక్షం ఇస్తాడు. అనవసరమైన విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని హరిస్తాడు. ఆ హరించేవాడి గురించి తెలుసుకుంటే కదా దాటిపోయేది. హరించేవాడి గురించి తెలుసుకుంటే దాటిపోయేది. కాబట్టి కూర్చొని తెలుసుకో అని ఆ యోగులకు ఆ మార్గము నిర్ణీతమై ఉన్నది అని చెప్తున్నారు. ఏతత్ నిర్విద్యమానానాం ఇచ్ఛతాం అకుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరేః నామానుకీర్తనం. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైః హాయనైః ఇహ వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః. ఉంటారు ఎంతో మంది ఆ ప్రమత్తులందరూ పైన చెప్పుకున్నాం కదా. నిద్ర, ఆహార నిద్ర మైథునాదులతో జీవితాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళు ఉంటారు. ఆ వెళ్ళబుచ్చే వాళ్ళు ఆ ప్రమత్తులు వాళ్ళ యొక్క బహుభిః హాయనైః, హాయనములు అంటే సంవత్సరాలు, ఇంకా బహుళమైన సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు అట్లా బతికుంటారు. ఏం లాభం భూమి మీద? తింటూ ఉంటారు, పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, సంపాదించుకుంటారు, తింటూ ఉంటారు, పడుకుంటారు, మైథునాదులతో ఉంటారు, పిల్లల్ని కంటారు, పెంచుతారు, పెళ్లి చేసుకుంటారు. కానీ వాడంటే ఏంటో వాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. వాడు ఆత్మతత్వాన్ని చూసుకోడు. వాడి నాశాన్ని పశ్యన్నపి న పశ్యతి, వాడు చూసి చూడడు. అటువంటి వాళ్ళు ఎంతో కాలము ఇహ ఈ భూమి మీద ఆ రకంగా ఉంటారు. ఏ రకంగా ఉంటారు ఈ ప్రమత్తులు? పరోక్షంగా ఉంటారు. పరాత్మ పదార్థానికి పరోక్షంగా ఆపోజిట్ డైరెక్షన్ లో, పరాత్మ ఒక సైడ్ ఉంటే వీళ్ళు దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో తిరిగి ప్రపంచం వైపు చూస్తుంటారు. ఆ రకంగా పరోక్షంగా ఉండి, పరోక్షంగా పరాత్మ పదార్థానికి పరోక్షంగా ఆపోజిట్ గా ప్రపంచానికి సుముఖంగా పరాత్మకు విముఖంగా ఉంటారు. అంటే ఏమి దానికి అర్థము? ప్రపంచం వైపు చూస్తుంటాను, నా సైడ్ నేను చూసుకోను. ఆ రకంగా నాకు నేను పరోక్షంగా ఉంటాను. నాకు నేను పరోక్షంగా ప్రకృతి వైపుకు తిరిగి బహుళమైన బహుభిః హాయనైః నెట్టుకుంటూ వస్తాను. ఆ మత్తులో ఉంటాను, మోహంలో. కిమ్ ఏమి లాభం అట్లా ఉంది? దానికన్నా ఎన్నో సంవత్సరాలు ఆ విధంగా ఎంతో కాలం బతుకుండే కన్నా యతః ఏదైతే శ్రేయసే ఘటతే, శ్రేయస్ని ఘటించే ముహూర్తం ఒక్కటి, ఆ విషయం గురించి విదితం తెలుసుకోగలిగిన ఇంకా నిర్విద్యమానము, తెలుసుకోవాల్సింది ప్రకృతి గురించి ఏమీ లేదు. ఆ ప్రకృతికి నేను పరోక్షమై, నాకు నేను పరోక్షమై ప్రకృతికి సుముఖంగా ఉండడం కాదు. ఎదురుగా ప్రత్యక్షమైన ప్రకృతిని చూస్తూ నాకు నేను పరోక్షం అవ్వడం కాదు. నా పరంగా తిరిగి ప్రకృతికి పరోక్షంగా ఉండి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునే విదితమయ్యే ముహూర్తము ఒక్కటి చాలు. అదే కదా వరము. ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికుండేలా, వందల వేల సంవత్సరాలు ఎక్కడున్నా 100 సంవత్సరాలు కూడా ఉండము. ఎంత ప్రయత్నం చేసినా 60, 70, 80 ఏళ్ల కన్నా ఎక్కడ బతుకుతున్నాము? అటువంటి బుజ్జి వయస్సులతో ఉన్నాము. ఆ వయస్సంతా దేంతో పోతుంది? ఆ వయస్సులో ఉన్న రాత్రులు పగళ్ళు దేంతో పోతున్నాయి అని చూసుకుని, అందులో ఏ ఒక్క ముహూర్తము నన్ను నేను తెలుసుకోవడానికి పనికొస్తుందో అది వరం కదా. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైః హాయనైః ఇహ వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసే యతః. దీని గురించి ఇంగ్లీష్లో చాలా మంచి అందమైన మాట చెప్తారు. ఎన్నాళ్ళు బతుకుంటే ఏమి లాభము? తెలుసుకోవలసిన విషయము తెలుసుకోవడానికి వీలుగా ఉన్న ఒక్క ముహూర్తం చాలు అని ఈ శ్లోకం చెప్పినట్టే ఇంగ్లీష్లో, లైఫ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై ద నంబర్ ఆఫ్ బ్రెత్స్ వి టేక్ బట్ ద మూమెంట్స్ దట్ టుక్ అవర్ బ్రెత్ అవే. ఎన్నిసార్లు ఊపిర్లు పీల్చామని కాదు, ఏ ఒక్క క్షణము ఊపిరి ఆగిపోయేంత ఆనందానుభవం కలుగుతుందో అది కదా జీవితము అని చెప్తూ ఉన్నారు మన శుక మహర్షి. ఆయన ఏమంటున్నారంటే, దీని గురించి నీకు ఒక కథ చెప్తా పటు.
ఈ రకంగా సాధించేసిన వాడు ఒకడున్నాడు, నాకు తెలుసు, ఆయన గురించి చెప్తా. ఖట్వాంగః నామ రాజర్షిః జ్ఞాత్వా ఇయత్తాం ఇహ ఆయుషః ముహూర్తాత్ సర్వం ఉత్సృజ్య గతవాన్ అభయం హరిం. ఇదిగో రాజా, ఖట్వాంగః నామ, ఖట్వాంగుడు అన్న పేరున్న ఒక రాజర్షి ఉన్నాడు. ఆయన ఇహ ఈ భూమి మీద ఆయనకి ఆయుష్ ఇయత్తాం ఇంత మాత్రమే అని జ్ఞాత్వా తెలుసుకున్నాడు. తెలుసుకుని ముహూర్తాత్ ఒక్క ముహూర్తంలోనే సర్వాన్ని ఉత్సృజ్య వదిలిపెట్టి ఆయన అభయం హరిం గతవాన్, అభయాన్నిచ్చే హరిని చేరుకున్నాడు ఒక ముహూర్తంలో. మనకి భూమి మీద ఆయుష్ ఎంత అని చూసుకున్నాడు, ఓహో అనుకున్నాడు, అన్ని వదిలిపెట్టేశాడు. ముహూర్త కాలంలో అభయాన్నిచ్చే హరిని చేరుకున్నాడు. హరి ఇచ్చే అభయాన్ని రెండు రకాలుగా చెప్పుకుందాం. అభయాన్ని అంటే అమృతత్వాన్ని ఇచ్చే హరిని చేరుకున్నాడు. హరి ఇచ్చే అన్నిటినీ హరించి అభయాన్నిచ్చే ఆ అమృతత్వాన్ని చేరుకున్నాడు. అభయాన్నిచ్చే హరిని, హరిచ్చే అభయాన్ని రెండింటినీ కలగాపులగంగా ఆయన కలుపుకొని ఒక్కటేసారి ఒకటే ముహూర్తంలో సాధించాడు. ఎట్లా సాధించాడు? అన్నిటిని వదిలిపెట్టి సాధించాడు. వదిలిపెట్టడమే మోక్షము, సాధించిందేమి అభయము, అది అమృతత్వం. వదిలిపెడితే మోక్షము, తెచ్చుకునేది ఉన్నది అని తెలుసుకునేది అమృతత్వం. ఇంకింతే విషయం. ఒక ముహూర్తం. ఓహో నీకు చూసావా ఓ కౌరవ్య, తవాపి ఏతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధిః ఉపకల్పయ తత్సర్వం తావత్ యత్ సాంప్రదాయికం. ఓహో కౌరవ్య, నీకెంత అదృష్టము. ఆ ఖట్వాంగుడికి ఒక్క ముహూర్తం అంటే ముహూర్తాలన్నీ సాధించేశాడు ఆయన. తవాపి నీకు చూడు మరి ఏతర్హి, ఇక్కడ విషయం చూడు, నీకు సప్త అహము 7 రోజులున్నది నీ జీవితానికి అవధి. 7 రోజులున్నది, చాలా సమయము. ఈలోగా నువ్వు యత్ ఏదైతే సాంప్రదాయికం సంపాదించవలసింది ఉందో, నువ్వు సాధించవలసింది ఉందో, తత్సర్వం ఆ మొత్తాన్ని, ఆ సర్వాన్ని నువ్వు ఉపకల్పయ సాధించేయచ్చు, ఏం పర్వాలేదు. ఖట్వాంగుడు అన్నవాడు నాకు తెలుసు, ఆ రాజర్షి ఒక్క ముహూర్తంలోనే మన వయసు ఇంతే, ఇంక మన ఆయుషి భూమి మీద అని ఆయన తెలుసుకున్నాడు. వెంటనే మొత్తాన్ని వదిలిపెట్టాడు, అభయాన్ని చేరుకున్నాడు. నీకు 7 రోజులు, చాలా సమయం ఉంది. ఈలోగా నువ్వు సాధించవలసింది మొత్తాన్ని సాధించేయచ్చు, భయం లేదు అని చెప్తున్నారు మన గురువు గారు. ఖట్వాంగః నామ రాజర్షిః జ్ఞాత్వా ఇయత్తాం ఇహ ఆయుషః ముహూర్తాత్ సర్వం ఉత్సృజ్య గతవాన్ అభయం హరిం. తవాపి ఏతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధిః ఉపకల్పయ తత్సర్వం తావత్ యత్ సాంప్రదాయికం అన్న చోట మనము ఇవాళకి ఆపుదాము. వచ్చే వారము 15వ శ్లోకం దగ్గర నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.